మనకి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. ప్రభు మనకి ఈరోజు ఇస్తున్న వాగ్దానం సామెతల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనం. నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరమగును. ప్రైజ్ లార్డ్. దేవుడు ఈరోజు మనతో చెప్తున్న మాట ఏంటంటే, మన హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టుతాయంట. అవి ఎలాంటి ఆలోచనలు పుడతాయి, ఏది విధమైన ఆలోచనలు మనకు వస్తాయి అని అనుకుంటే, జనరల్గా మన నిజ జీవితంలో మన జీవితంలో వచ్చేది ఏంటంటే శ్రమపరమైన ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. లేదా ఎవరి కూర్చునైనా ఎవరి దగ్గరైనా ఉన్నప్పుడు వాళ్ళు పెట్టే టెన్షన్లను బట్టి మనకు ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. అసలు మనిషికి ఎందుకు ఆలోచనలు వస్తాయి? ఆ పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు మనుషుల ఆలోచనలు ఉంటాయి. కానీ జీవిస్తున్నప్పుడు ఒక ఊహ జ్ఞానం వచ్చినప్పుడు, కొంచెం జ్ఞానం వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే ఆలోచన స్టార్ట్ చేస్తూ ఉంటాడు. ఏం ఆలోచిస్తాడు? ఈరోజు నేనేం చేయాలి, పొద్దున్నే ఉదయాన్నే లేచా నేనేం చేయాలి, ఉదయాన్నే లేచా ఏం తినాలి, ఎలాంటి తినాలి, నా ఆరోగ్యానికి ఎలాంటి ఆహారం తినాలి, లేదా నేను లేచిన దగ్గర నుంచి ఏ పని చేయాలి, నేను లేచిన దగ్గర నుంచి ఏం చేయాలి అనేది థింక్ చేస్తూ ఉంటాడు. ఏమైనా ఆర్థికపరంగా ఉంటే ఈరోజు ఎవరు అప్లోడ్లు వస్తారు, ఎవరు నా ఆర్థికంగా బలపరచడానికి ఎవరు వస్తారు, లేదంటే ఏంటి నా సమస్య, ఈ సమస్య తీరుద్దా, ఉంటుందా ఉండదా, ఈ రోగం స్వస్థపరుస్తుందా, అసలు నా జీవితంలో సంతోషం అనేది ఉంటుందా ఉండదా అనేది థింకింగ్, డిఫరెంట్ ఆలోచనలు ఒక మనిషి హృదయంలో వస్తూనే ఉంటాయి. ఒక మనిషి హృదయంలో ఎంతవరకు వస్తాయంటే అవి తప్పిపోకుండా తిరుగుతూనే ఉంటాయి. కానీ ప్రభువు సెలవిస్తున్న మాట ఏంటంటే, ఆయన మాటలే, ఆయనది ఏదైతే నిర్ణయించుకున్నాడో, ఏదైతే మన జీవితంలో జరగాలి అనుకుంటున్నాడో అదే స్థిరమవుతుందంట. ఫైనల్గా స్థిరమయ్యేది దేవుని యొక్క తీర్మానమే. మన జీవితంలో దేవుని యొక్క తీర్మానం ఏంటో మనం ఆలోచించాలి. మనం ఆలోచించాల్సింది శారీరక సంబంధమైనది కాదు. ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఎలా సుఖిద్దామా అనే దాని గురించి కాదు. కానీ దేవుని యొక్క తీర్మానం మన జీవితంలో ఏంటి, దేవుని యొక్క నిర్ణయం మన జీవితంలో ఏంటి, దేవుని యొక్క చిత్తం మన జీవితంలో ఏంటి అనేది మనము ఎప్పటికప్పుడు దేవుణ్ణి అడగాలి. మనకు తెలుసా దేవుని చిత్తం ఏమో మన జీవితంలో జరిగిద్దని? మనకన్నా కొంచెం పై అధికారంలో ఉన్నవారే మన ఎడల ఏ చిత్తం చేస్తున్నారో, వాళ్ళ ఏదైతే చేయాలనుకుంటున్నారో అది మనం మెరగగలమా? దేవుడే మన జీవితంలో ఆయన చిత్తం ఏం జరిగించాలనుకుంటున్నాడో అది మనం గ్రహించగలమా? గ్రహించాలంటే ఆయనతో సహవాసం ఉండాలి. గ్రహించాలంటే ముందు మనం ఆయన్ని అడగాలి. ఎందుకంటే అది స్థిరంగా ఉంటుంది, అస్థిరమైనది కాదు. అస్థిరమైనది మనిషిని స్థిరం లేకుండా చేస్తుంది. కానీ దేవుని యొక్క తీర్మానం స్థిరం కలిగింది. ఆయన ఆశీర్వాదం ఎల్లకాలం ఉంటుంది. ఆయన దీవిస్తే 1000 తరాల వరకు దీవెన ఉంటుంది. ఆయన శపిస్తే తరతరము శప్తంలోనే ఉంటాయి. దేవుడు ఒక వ్యక్తి జీవితంలో కోపపడ్డాడంటే నిమిషం మాత్రమే కోపపడతాడు. ఆ నిమిషమే భయానకంగా ఉంటుంది, ఆ నిమిషమే భయంకరంగా ఉంటుంది. కొన్నిసార్లు ప్రకృతి వైపరీత్యాలు మనం వింటూ ఉంటాం. 25 సెకండ్లోనే 1 మినిట్లోనే చాలా అల్లకొల్లోలం అయిపోయింది అనేది చాలా మనం వినే ఉంటాం. కానీ దేవుడి యొక్క తీర్మానం, స్థిరమైన తీర్మానం మన జీవితంలో ఉందా? స్థిరమైన తీర్మానం ఉంటే మనలో వ్యర్థమైన ఆలోచనలు ఉండవు. అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటాడు కదా, దుష్టుని ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గంలో నిలవక. దుష్టుడు ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే అధికంగా ఆలోచిస్తాడు, దీర్ఘంగా ఆలోచిస్తాడు, ఏదేదో ఆలోచిస్తాడు. దేవునికి ఇష్టమైనది, దేవునికి యోగ్యమైనది మనము, ఆయనకి ఇష్టమైనది, ఆయనకి యోగ్యమైనది మనం చేయకూడదన్న ఉద్దేశంతో దుష్టుడు ఎప్పుడూ లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనతో ఏమంటున్నాడంటే, మనము ఏ దుష్టుడు బారి పడకుండా, ఆలోచన పడకుండా ఆయన ఆలోచనలే, ఆయన తీర్మానాలే, ఆయన స్థిరమైన ఆలోచనలు మనలా జరిగించాలనుకుంటున్నాడు. ఆ స్థిరమైన ఆలోచనలు ఏమై ఉన్నాయో మనం కనిపెడదామా? మొదట అందుకే నా నీతిని, నా రాజ్యాన్ని ఎతకమన్నాడు. మొదట మెలకువగా ప్రార్థన చేయమన్నాడు. మొదట ఆయన సన్నిధిని ఎతకమన్నాడు. మనం ఎప్పుడైతే ఆయనలో ఉన్న
మాధుర్యాన్ని, గుణగణాన్ని మనం వెతుకుతూ ఉంటామో, సమాధానకర్త అయిన దేవుడు, రక్షకుడైన దేవుడు, కరుణా వాత్సల్యం కలిగిన దేవుడు మన జీవితంలో స్థిరమైన పునాదులు కలిగిస్తాడు. ఆ స్థిరమైన పునాదులు మనల్ని ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కిస్తాయి. అటు కృప దేవుడు మన అందరి జీవితంలో ఇవ్వాలనుకుంటున్నాడు. మనం స్వీకరించే వారంగా, పొందుకునే వారంగా మనం ఆయన దగ్గర ఉందాం. ఆయన మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఆ గొప్ప కార్యం కోసం నువ్వు ఎదురు చూస్తున్నావంటే ఖచ్చితంగా ఈ వాగ్దానం చేతపట్టుకో. ఈరోజు ఈ వాగ్దానం చేతపట్టుకున్నప్పుడు, ప్రభా నా హృదయంలో అనేకమైన ఆలోచనలు ఉన్నాయి, ఆర్థికపరమైన ఆలోచనలు ఉన్నాయో, లేదంటే వ్యభిచార సంబంధమైన ఆలోచనలు ఉన్నాయా, కుటుంబ సంబంధమైన ఆలోచనలు ఉన్నాయా, లేదంటే శారీరక సంబంధమైన ఆలోచనలు ఉన్నాయా, లేదా ఈ లోక సంబంధమైన ఆలోచనలు ఉంటే ప్రభువుకి ఉన్నట్లుగా నువ్వు తెలియజేస్తే ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడంటే నీ ఆలోచనలు తుడిచివేసి స్థిరమైనవి, తీర్మానం కలిగిన ఆలోచనలు నా హృదయంలో ఆయన నింపుదల చేస్తాడు. అట్టి కృపతో మనందరిని నింపునుగాక. ఆమేన్. ప్రేమ గల తండ్రి, ఘనమైన దేవా, కృపామయ, దయగలిగిన రాజా, రక్షకుడు దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఇప్పుడు వరకు ప్రభా మమ్మల్ని ఎంతగానో కాపాడి క్షేమనిచ్చావు ప్రభా. ఇన్ని రోజులు ప్రభా అయ్యా మమ్మల్ని ప్రభా మీ కరుణాస్తంతో ఉంచారు ప్రభా. 15 రోజులు గడిచిపోయినాయి ప్రభా. అయ్యా ఈ 15 రోజున ప్రభా మేము జీవిస్తుండగా ప్రభా మా జీవితంలో ఒక సాధ్యకారత కలిగిన జీవితాన్ని, అయ్యా నీకు ఇష్టమైన జీవితాన్ని మాకు కలగజేయండి ప్రభా. అటు రీతిగా మమ్మల్ని బలపరచండి. నీ వాక్యం ప్రకారంగా ప్రభా స్థిరమైన ఆలోచన మాలో నింపుదల చేయండి. నీ తీర్మానం కలిగిన ఆలోచన మాలో నింపుదల చేయండి. అయ్యా దుష్టుడి ఆలోచనలు మాలో రాకుండా ప్రభా, దురాత్మ ఆలోచనలు రాకుండా తీసివేసి కృపగలిగిన హస్తంతో, దయగలిగిన హస్తంతో, కరుణా వాత్సల్యంతో ప్రభా మమ్మల్ని నడిపించి పోషిస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నేను మహిమ ప్రభావాలు మీరు మాత్రం పొందుకొని యేసు పరిశుద్ధ నామమున సమర్పించుకున్నాను తండ్రి. ఆమేన్.